ఇంకా సింగరేణిలో నారీ శక్తి అంట, మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మొన్ననే చూసినాం సిఆర్పిఎఫ్లో కూడా, కేంద్ర బలగాల్లో కూడా మహిళలు ఉన్నారు. విమానాలు నడుపుతున్నారు, అంతరిక్షం కూడా మహిళలు పోతున్నారు. సింగరేణిలో బొగ్గు గనుల్లో భూమి పొరలో పోయే నారీ శక్తి మహిళలు కూడా తయారైనట, వాళ్ళకు కూడా సింగరేణిలో అవకాశాలు వస్తున్నాయి. ఈ మధ్య ఒక అమ్మాయికి మైనింగ్ ఉద్యోగం కూడా రావడం జరిగింది. సో బీటెక్ చేసిన వాళ్ళకు, డిప్లొమా చేసిన వాళ్ళకు మైనింగ్ ఇంజనీర్ కూడా జాబ్లు అండర్గ్రౌండ్లో రావడం జరుగుతుంది. సింగరేణిలో మహిళా ఉద్యోగులు తమ శక్తిని చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదివరకు తేలికపాటి పనులకు పరిమితమైన వారు నైపుణ్యం, సాంకేతికతతో కూడిన విధుల నిర్వహణకు ముందుకొస్తున్నారు. ఉపరితలంలో 16 డిజిగ్నేషన్స్ పనుల్లో వీరి సేవలు వినియోగించుకోవాలని యాజమాన్యం ఇటీవలే ఉత్తర్వు జారీ చేసింది. గనులు విభాగాల్లో వీరికి విధులు కల్పించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీని ప్రకారం అన్ని ఏరియాల్లో SO2GM నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మహిళా ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఆయా విభాగాల్లో మహిళా ఉద్యోగులు చేపట్టాల్సిన పనుల గురించి న్యూస్ టుడే కథనం. ఇంకో కన్వేయర్ ఆపరేటర్గా ఇక్కడ ఉపరితల గనులు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో అంటే CHPలలో కానీ లేకపోతే OCలలో కానీ కన్వేయర్ ఆపరేటర్గా వీళ్ళు పనిచేస్తున్నారు. గనుల నుంచి వెలికి తీసిన బొగ్గును నిర్దేశిత ప్రదేశాల్లో బెల్ట్ ద్వారా తరలిస్తారు. ఈ బెల్ట్ నిర్వహణ చూసుకునేది కన్వేయర్ ఆపరేటర్. CHPలో బెల్ట్ ద్వారా బొగ్గును వ్యాగన్లలో లోడ్ చేస్తారు. గంటల తరబడి బెల్ట్ నడవడం ఆగిపోతే లోడింగ్ ఆలస్యమై సంస్థపై ఆర్థిక భారం పడుతుందట. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన బొగ్గును, అందులో ఉన్న షేల్ బయటికి వెళ్ళిపోతుంది. బొగ్గు మాత్రం కన్వేయర్ బెల్ట్ పైన అక్కడి నుంచి లారీల ద్వారా ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దానిలలో లేడీస్ని పెట్టుకుంటారు. ఇంకా EP అండ్ గ్రీజర్ హెల్పర్ అంట. ఇంకో ఇక్కడ దీనికి గ్రీజర్ పెడుతున్నారు. ఇంకా డంపర్లు, షావల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి ఉపరితల గనులలో. ఈ భారీ వాహనాల మరమ్మతులకు గురి కాకుండా వాటికి ఎప్పటికప్పుడు గ్రీజింగ్ చేస్తుండాలి. గ్రీజింగ్లో నిర్లక్ష్యం చేస్తే అవి బ్రేక్ డౌన్ అయ్యి బొగ్గు రవాణాకి ఎదగలుగుతాయి. సో ఇక్కడ గ్రీజ్ చేసే ఈ యొక్క పని, ఇవన్నీ మోటు పనులే, దీనిలో కూడా వీళ్ళని ఉపయోగించుకుంటారు. అంటే అలకటి పని అయినప్పటికీ దాంట్లో లేడీస్ని ఉపయోగిస్తున్నారు. సర్వే మజ్దూర్ భూగర్భ ఉపరితల గనుల్లో సర్వేల ఆధారంగా బొగ్గు వెలికి తీస్తారు. ఈ విభాగం అధికారులు, సిబ్బంది సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో వారిలో ఈ రిపోర్ట్ ఆధారంగానే భూగర్భ గనులు, OCPల్లో బొగ్గు తవ్వకాలు చెప్తారు. సో దీంట్లో కూడా మహిళను ఉద్యోగులుగా తీసుకుంటున్నట్టు. ఇంకా శాంప్లింగ్ మజ్దూరు ఇక్కడ ఏంటంటే బొగ్గును టెస్ట్ చేస్తారు కదా. సో బొగ్గును టెస్ట్ చేసే దాంట్లో ల్యాబులలో కూడా మహిళలను వాడుకుంటున్నారట. ఆ దాంట్లో కూడా ఈ ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు మజ్దూర్ల విధులు నిర్వహించాల్సి ఉంటుంది. గనుల నుంచి సేకరించాల్సిన బొగ్గును పరీక్షించడం వీరి ప్రధాన విధి. తమ విద్యార్హత ఆధారంగా భవిష్యత్తులో మహిళా ఉద్యోగులు అంతర్గత పరీక్షలు రాసే టెక్నీషియన్గా పదవుకుంటున్నారు. దీనికి కెమిస్ట్రీ ఉండాలి. BScలో కెమిస్ట్రీ ఉంటే వాళ్ళని ల్యాబ్ టెక్నీషియన్గా తీసుకుంటారు. సో మొత్తానికైతే సింగరేణిలో కూడా నారీ శక్తి ఉందనంట. మొత్తానికైతే వాళ్ళని అందరినీ కూడా మహిళలను కూడా వివిధ విభాగాల్లో ఉద్యోగాల్లో తీసుకున్న సందర్భంలో వాళ్ళను వివిధ 16కు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర ఉన్న 16 డిజిగ్నేషన్ పోస్టుల్లో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంట.